జస్ట్ ఇప్పుడే వాచ్ చేశానండి 'కమిటీ కుర్రాళ్ళు'. ఎక్సలెంట్ ఫెంటాస్టిక్ మూవీ. ప్యూర్ నాస్టాలజీ ఫిల్మ్ అండి. అంటే ప్రతి క్యారెక్టరైజేషన్స్ ఇందులో నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయండి. ప్రతి క్యారెక్టర్‌కి ఒక జస్టిఫికేషన్, ప్రతి క్యారెక్టర్‌కి ఒక పే ఆఫ్. స్క్రీన్ ప్లే బాగా చాలా బాగా రాసుకున్నారు. ఆ స్క్రీన్ ప్లేకి ద ప్రాపర్ ప్రొడ్యూసర్ నీట్ ప్రొడక్షన్ వాల్యూస్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ త్రూఅవుట్ ద ఫిల్మ్ హాంట్ చేస్తాయండి. మూవీ చూసి బయటకొచ్చిన తర్వాత ఆ మెమోరీస్, మూవీ చూసిన ప్రతి సీన్ దానిలోంచి ఆ ట్రామా ట్రాన్స్‌లోంచి బయటకి రావడానికి కొంత టైం పడతదండి. అంతలా ఎక్కేసింది సినిమా. 90స్ కిడ్స్‌కి, 80స్ కిడ్స్‌కి ప్రాపర్‌గా చాలా వాళ్ళు వాళ్ళ వాళ్ళ మెమోరీస్ చైల్డ్‌హుడ్‌యి గాని, కాలేజ్ డేస్ గాని, అంటే విలేజ్‌లో జరిగే యాంబియన్స్, అట్మాస్ఫియర్, పొలిటికల్ సీన్స్ గాని చాలా చక్కగా యాజ్ ఇట్ ఈజ్ రీక్రియేట్ చేశారు. అది సింక్ సౌండ్ వల్లొచ్చినది గావచ్చు. అది ఒక ఫీల్ యాంబియన్స్, అట్మాస్ఫియర్ బాగా ఇంజెక్ట్ చేసింది మైండ్‌లో. మేబీ అది డాల్బీ అట్మాస్ అండ్ సౌండ్ డిజైన్ వల్ల గావచ్చు. లేదంటే సాంగ్స్ గాని చాలా టెక్నికల్‌గా చాలా బావుందండి సినిమా. దానికి పెట్టారు. సౌండ్‌గా అంటే చాలా మీ బావుంది. లైఫ్‌లో విజువల్‌గా గూడా బయట అలానే ఫ్రెండ్స్ గ్యాంగ్ ఉందా? ఉందండి. నేను 90స్ కిడ్డే. 2008 అక్కడ ఫేర్‌వెల్ డే సెలబ్రేషన్. మేము మా 2008 అంటే అన్నీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కనెక్ట్ అయినాయి మాకు గూడా. రికలెక్ట్ చేసుకోవడానికి ఆ మెమోరీస్ అంటే గుర్తుకు వచ్చాయి బాగా. ఆ సినిమా చూసినంత సేపు. బయటకొచ్చినా గూడా ఇప్పటికి అందులోనే ఉంది. నా మైండ్ మొత్తం మత్తులోనే ఉంది ఆ ట్రాన్స్‌లో. థాంక్ యూ.